పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ప్రేమ సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు గాని ఏదో ఒక రోజున మనసును ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటి కోసం క్షణిక వయసులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. పందిలో పడుకున్నావు, లెగవే. ఇందా కాఫీ తాగు. ఏంటే ఉదయాన్నే వెటకారమా? కాఫీ అని చెప్పి మజ్జిగిచ్చావు. పిచ్చా? పిచ్చి ఎవరికి ముదిరిందో నిన్న రాత్రి తెలిసిందిలే. ముందా మజ్జిగ తాగు. రాత్రి తాగింది దిగిపోదు. రాత్రి తాగింది దిగిద్దా? రాజా తోడుగా వచ్చాడు కాబట్టి ఇంటికైనా తిన్నగా వచ్చావు. అవును రాజా. అవును రాజా ఏడి? అయ్యో కొంప మునిగిందే. ఎవరి కొంపే? ఇంకా ఎంతసేపే? అబ్బో ఇంకేం తక్కువ లేదు. వేషాలు ఎంత ముందు వస్తున్నావే? వాసన వస్తుందా? చిచి, సో వాసన రావట్లేదన్నమాట. ఓసే ఎక్కడికి వెళ్తున్నావే? రాజాని కలవడానికి. ఏంటో ఆపలేదు. భయా ఇలా రావయ్యా. ఇడ్లీ, పూరి, మసాలా దోశ, వడ, ఊతప్పం. గట్టి చట్నీ గట్టిగా భయో. సాంబార్ కప్పులో వేయి. దాంట్లో స్పూన్ వేయడం మర్చిపోకే. మీరేంట్రా అలా చూస్తారేంటి? ఆర్డర్ చెప్పుకోరా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది మన అందరికి కాదా? ఎవడు ఆర్డర్ ఆడు చెప్పుకోవాలరా. సర్లే భయ్యా, నాకు ప్లేట్ దోశ. నాకు కూడా సేమ్ ఆర్డర్ తీసుకొచ్చే.
తినేరా ఇది కూడా తినే. తినే. ఛీ. బాబాయ్ హాయ్ రవి. హాయ్ రాణి, ఏంటి సడన్ గా? రాజాతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని వచ్చాను. ఒరే రాజా, నీతో పర్సనల్ గా మాట్లాడాలంటరా. వినబడింది. పద మరి. తింటున్నోని మధ్యలో తీసుకెళ్తే పాపం తగులుతుంది. ముందు నీకు దిష్టి తగులకుండా చూసుకో. ఛీ! నువ్వు తినరా బాబు. ఎక్కడికి? చిన్న పర్సనల్ మ్యాటర్. రా. రాజా, నిన్న నేను తాగేసేమన్నా వాగేనా? అదేం లేదు రాణి. అదేం లేదా? ఇంత క్లియర్గా చెప్తే అర్థం కావట్లేదంటాడేంటి? అంటే నీకేం అర్థం కాలేదా? అర్థమైనా కాకపోయినా కొన్ని పనికిమాలిన విషయాలకు దూరంగా ఉండడం చాలా బెటర్. ఏంట్రా అసలు నీ ఉద్దేశం ఏంటి? పనికిమాలిన విషయం అంటావేంటి? పనికిమాలిన విషయం అసలు బుద్ధుందా నీకు? ఎప్పుడు చూడు అన్ని నెగిటివ్ థాట్సే. ఒక్కటంటే ఒకటైనా పాజిటివ్గా ఆలోచించావా ఎప్పుడైనా నువ్వు? అంతేరా, ఒక అమ్మాయి మనసుని అర్థం చేసుకునే గుణం లేనప్పుడు. ఆపిసమే చెప్పు. అమ్మాయి మనసు అర్థం చేసుకునే గుణం లేనాడు ఏమవుతాడు చెప్పు. అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం పేకాలి? ఎందుకంత కోపం? నీకేమన్నా పిచ్చా? ఛా, నిన్ను ప్రేమిస్తున్నానని ఎంత సంతోషంగా వచ్చినో తెలుసా చెప్పడానికి? మూడ్ మొత్తం నాశనం చేశావు. చిచ్చి. కూల్ బేబీ కూల్, ఐ లవ్ యూ చెప్పడానికి వచ్చావు. రాజా, హోలీ రోజున చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. కానీ నువ్వు ఆడవాళ్ళ గురించి చండాలంగా మాట్లాడినప్పుడు చాలా కోపం వచ్చింది నీ మీద. కానీ రవి చెప్పిన తర్వాత తెలిసింది నీ మనసేంటో నువ్వేంటో. జీవితంలో నువ్వు మిస్ అయింది నేను నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను రాజా. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను రాజా. నీతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? చా మూసుకొని పోవే. ఇలాంటి సొల్లు కోవులు చాలా విన్నాం. అరే బా, రాణి నీకు ఐ లవ్ యూ చెప్పిందటగా? ఆనందంలో తెగ తాగెత్తనట్టున్నావు. రేయ్, నువ్వు చేసిన దానికి ఆ అమ్మాయి తాగలరా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడితే ఆ అమ్మాయిని జీవోత్సవంలో మార్చేసావురా. కొంచెమైనా ఉందిరా నీకు? నాకుంది బా. రేయ్, ముఖం పగిలిపోద్ది. ఓ,
నువ్వు సీరియస్గా ఉన్నావా? అయితే క్యారెన్ బావా. రేయ్ నిన్నేరా, మాట్లాడు. ఏం మాట్లాడాలరా? లవ్ చేస్తున్నానని చెప్పింది, నేను రిజెక్ట్ చేశాను. ఈ మాత్రం దానికి అంత రియాక్ట్ అవుతున్నావు? అలా కాదురా, చూడు, నీకంటూ ఓ ఫ్యామిలీ ఉండాలి. ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతావురా? ఎప్పుడూ మేము నీతో కూర్చొని ఉండిపోవాలన్నా కానీ కష్టమే కదరా. ఏం లేదు బా, అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు రాణిని పెళ్లి చేసుకోవాలి. రేయ్ నేను చెప్తుంది అదేరా. మరి నేను కూడా చెప్తుంది అదేరా. అబ్బా రేయ్, నువ్వు కాస్త మూసుకుంటావా? రాజా, రాణి నీకు కరెక్ట్రా. అంత మంచి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదురా. రేయ్, ప్రేమ అంటే 2 సార్లు రింగ్ ఇచ్చి, 3ఓసారి మాట్లాడి, 4ఓసారి నాతో పాటు నడిచి, 5ఓసారి ఐ లవ్ చెప్పడం కాదురా. అయినా 5 రోజుల పరిచయానికి ప్రేమలో పుట్టేస్తుందిరా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బా. ఫ్రెండ్షిప్ అనే పేరుతో లవ్ చేసినా రాణి నేను నిజంగా లవ్ చేస్తుంది బా. రే, నిజమైన ప్రేమ అంటే చచ్చిపోయేంత నొప్పులు భరించి పిల్లల్ని కని వాళ్ళు పెద్దయ్యక గుండెల మీద తంతుంటే చిరునవ్వుతో గుండెలను దాచుకుంటుందే అమ్మదరా నిజమైన ప్రేమ అంటే. జోబులో 100 రూపాయలు ఉండి కూడా నోరు కట్టుకుని పిల్లల కోసం, వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఖర్చు పెడతాడే తండ్రిదిరా నిజమైన ప్రేమ. అలాంటి గొప్ప తల్లిదండ్రులు నాకు లేకపోయినా సరే నన్ను అనాథని మర్చిపోయేంత ప్రేమగా చూసుకుంటున్నారే, మీది నిజమైన ప్రేమ అంటే. అంతేగాని 2-3 మోసం చేసి 4 నెంబర్ నాకు ఇచ్చిందే, ఎలా ఒప్పేసుకుంటారా? ఏంది బావా నీది 4 నెంబరా? రాజా, నువ్వేదో పొరపాటు పడుతున్నారా. రాణి అలాంటిది కాదురా. కొన్ని నిజాలు మింగుడు పడవరా. కేవలం నీ ఫ్రెండ్ని ఏదో చూసి చూడలేనట్టు వదిలేస్తున్నాడు రా, అంతే. చాలా బాగా చెప్పావు రాజా. నిజమే, అది మోసగత్తే. అవును, మొత్తం 3 మోసం చేసింది నీ నంబర్ 4. అరే బా, నువ్వు చెప్పింది కరెక్టేరా. మోసుకోరా ముష్టిమోకం ఎదవా. నమ్మకం అంత దరిద్రంగా ఉందా? చూడు రాజా, రాణి అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఓ ఎదవ నుంచి తప్పించుకోవడానికి వేరే అబ్బాయిలతో అలా తిరగాల్సి వచ్చింది. అంతేగాని అది తప్పుడు పనులు చేసే మనిషి కాదురా. దానికి కోపం ఎక్కువ, మనసులో ఏది దాచుకోదు. అలాగని తన మనసులో ఉన్న విషయాలు సరిగ్గా చెప్పడం కూడా రాదు. అర్థం చేసుకోవాలరా. మనస్ఫూర్తిగా చెప్తే మూసుకొని పొమ్మన్నావంట కదా. ఏం తినకుండా కూర్చొని ఉన్నదంట. ఒరే, ఒకటి గుర్తుపెట్టుకో రాజా, అది నీ మీద జాలితో ప్రేమించలేదు, నీకు జీవితాంతం తోడుగా ఉండాలని ప్రేమించింది. సర్లే, ఏడొద్దని చెప్పు. అదే ఏడొద్దు, రేపు మాట్లాడుతాడని చెప్పురా. అదేదో నువ్వే చెప్పు. మాట్లాడు. ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Yeah!